వెల్కమ్ టు రాజగోపీస్ కిచెన్. ఈ రోజు ఒక మంచి టేస్టీ టొమాటో ఉడికించిన నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికోసం నేను కేజీన్నర టొమాటోలు తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకొని ముక్కలు చేసుకుంటామండి. తడి లేకుండా చేసుకొని పక్కన పెట్టుకుంటాము. ఇదే మొదటిసారిగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈలోగా మనము ఒక 2 స్పూన్లు ధనియాలు, అలాగే ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ మెంతులు వేయించి లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటాము, మాడిపోకుండా. కొన్ని ఎండుమిర్చి కూడా, అలాగే ఒక 100 గ్రామ్స్ వరకు ఆయిల్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టొమాటో ముక్కలు, అలాగే కొద్దిగా చింతపండు 100 గ్రామ్స్, ఒక 10-12 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసి సిమ్లో పెట్టి ఉడికించుకుంటాం. అలాగే మనము ఇది వేయించి పెట్టుకున్నాం కదా ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అది పొడి చేసుకొని పక్కన పెట్టుకుంటాం. అంతేనండి, ఉడికిపోయింది. ఇందులో చివరిగా కొద్దిగా ఇంగువ, అలాగే మనం పొడి చేసుకొని పెట్టుకున్న కారం యాడ్ చేసి చల్లారాక మిక్సీ పట్టుకొని మనం చివరిలో పోపు పెట్టుకుంటే ఇది రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పోపు కోసం ఇక్కడ చూపిస్తున్న విధంగా యాడ్ చేసుకుంటే చల్లారాక టేస్టీగా ఉంటుందండి. ఇది చాలా బాగుంటుంది.